హుజురాబాద్ నియోజక ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు మన నియోజకవర్గంలో సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ లీడర్లు ప్రచారం చేసుకుంటూ అన్ని గ్రామాలలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థుల కోసం మరి ఆ గ్రామాలకు వచ్చి ప్రచారాలు చేసుకుంటూ మరి ఆ పార్టీలు చేసిన మంచి పనులు మరి ఎందుకు ఓటేయాలి అనే ఒక అంశం పైన ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగడం జరుగుతుంది వాళ్ళ అభ్యర్థులతో. మరి ఇక్కడ కౌశిక్ రెడ్డి సింపతితో గెలిచిన కౌశిక్ రెడ్డి గారు మరి ఈరోజు నర్సింగాపూర్ గ్రామానికి వచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సీనియర్ లీడర్, ఒక మాజీ సర్పంచ్ అనే కొన్ని 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న ఒక మా తిరుపతి రెడ్డి గారి పైన అసత్యంగా, అసభ్యంగా, వాస్తవాలు లేని ఆరోపణలు చేసి మరి ఈరోజు ప్రశాంతంగా ఉన్న నర్సింగాపూర్ గ్రామ వాతావరణాన్ని ఒకసారే వేడెక్కించింది. ఈ గ్రామానికి వాస్తవంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళు రాకపోయేటోళ్ళు కాదు. ఈ కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పిచ్చి పిచ్చి చేసి మొదలెట్టిండో ఇక్కడ రోజు పోలీసు వాళ్ళు వచ్చి బందోబస్తున్నాడు అక్కడ. అది కౌశిక్ రెడ్డి ఇది ఒక్కటే కాదు గొడవలు చేసుడు. గత 2-3 రోజుల నుంచి వీళ్ళ అభ్యర్థులు ఎవరైతే కౌశిక్ రెడ్డి బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడైతే మేము ప్రచారానికి పోతున్నాం షెడ్యూల్ తెలుసుకొని గంట ముందే దాన్ని చెడగొట్టాలని వాళ్ళు ర్యాలీలు తీసుడు పర్మిషన్ లేకుండా. అంటే భయపడుతున్నాడు. ఎక్కడ వీళ్ళు ప్రజలతో ముందుకు పోయి వాస్తవాలు చెప్పి ఓటు అడిగి ప్రజలు, ఎందుకంటే మా సంక్షేమ పథకాలతో మా దిక్కు మా వైపు చూస్తున్నారు, దాని ప్రజల దగ్గరికి వీళ్ళు మాట్లాడనియద్దు, ఆ ప్రోగ్రామ్ని మొత్తం ఆగమాగం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో మేము పోయే కంటే ముందే ఈరోజు హుజురాబాద్లో కొన్ని ఊర్లలో, జమ్మికుంట కొన్ని ఊర్లలో ముందే మేము పెట్టుకున్న షెడ్యూల్ కంటే ముందే పోయి అక్కడ ప్రోగ్రాంలు ఇచ్చుడు, అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న నాయకులతోని అక్కడ అంతా చెల్లా చెదురు చేసే కార్యక్రమాలు మరి కౌశిక్ రెడ్డి చేస్తున్నాయి. ఒకటే సూటిగా అడుగుతున్నా, ఎందుకు భయపడుతున్నావు కౌశిక్ రెడ్డి? ఎందుకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు? రాజకీయం ఉన్నప్పుడు రాజకీయాలు, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాజకీయం కూడా రాజకీయాలు మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మరి ఏం చేస్తారు, మరి మీ అభ్యర్థులు రేపు గెలిస్తే ఏం చేస్తారు, దానిపైన మాట్లాడిపోవాలి తప్ప పర్సనల్ టార్గెట్ చేస్తే మీ పైన రేపు రానున్న రోజుల్లో ఈ నర్సింగాపూర్ గ్రామంలో మాత్రం నేను తిరగనియరు, చెప్పుల దాడి రాళ్ళ దాడి చేస్తారని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే నీ క్యాండిడేట్ అభ్యర్థి జడల రమేష్ ఉన్నాడో అతని పైన ఛార్జ్షీట్ ఒకటి ఉంది, రౌడీ షీటర్. మెయిన్గా మర్డర్ ఆరోపణ అతని పైన ఉంది. అది కూడా ఎవరు? నువ్వే చెప్పినావు, నువ్వు ఒక మర్డరర్వి, నువ్వు మర్డర్ చేసిన వీడియో కూడా ఉంది. ఇప్పుడు వీడియో కూడా మేము రిలీజ్ చేస్తాం. ఆనాడు ఈటల రాజేందర్ గారిని చెప్పుకుంటూ నువ్వు జడల రమేష్ పైన ఆరోపణలు చేసి ఇతనే చంపిండని చెప్పి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యుల దగ్గర పోయి మరి ఈ అభ్యర్థి ఎవరైతే మీ హస్బెండ్ని హత్య చేసిండ్రో అతన్ని ఖచ్చితంగా, బాలరాజు గారిని హత్య చేసిండ్రో వాళ్ళని ఖచ్చితంగా ఉరికంబంకి ఎక్కియాలని చెప్పి నువ్వు మాటలు చెప్పిన నువ్వు ఇప్పుడు అతన్నే నువ్వు పక్కకు పెట్టుకొని పార్టీ నుంచి నువ్వు సర్పంచ్గా ప్రజల ముందు తీసుకుపోతున్నావు. అంటే దాని అర్థం ఏంది? డబుల్ స్టాండర్డ్స్ నువ్వు ఎందుకు చేస్తున్నావు? ద్వంద్వ వైఖరి నీకు ఎందుకు ఉంది? అంటే ఈ నర్సింగాపూర్ గ్రామాన్ని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపంతా గొడవలు సృష్టించి జల రమేష్ని ముందు పెట్టుకొని మళ్ళీ ఒక హత్యా రాజకీయాలు మొదలెడదాం అనుకుంటున్నావు వినవంక మండల్లా అని నేను అడుగుతున్నా. ఇది జల రమేష్ గారు అతను ఇది ఒకటే హత్యతో లింక్ అయి లేడు. ఇక చాలామంది చెప్తున్నారు ముందు కూడా ఏదైతే ఒక ఎన్కౌంటర్ విషయంలో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దాన్ని కాపాడేందుకు ఇక్కడ తిరుపతి రెడ్డి గారి దగ్గర అప్పుడు ఉండే అతను. ఇవన్నీ విషయాలు ఇక్కడ నర్సింగాపూర్ గ్రామంలో అందరికి తెలుసు. మంచిగా పచ్చగా ఉండే ఈ గ్రామంలో ఒక చిచ్చు పెట్టినావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ మేము కూడా చెప్పేది ఏంటంటే ఇది ఒకటే కాదు, నీ వైఖరి డబ్బుల విషయంలో నువ్వు వసూలు చేసేది ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రామకృష్ణాపూర్లో మైపాల్ రెడ్డి
ఉన్నాడు. అతనే నీ పైన నువ్వు 25 లక్షలు తీసుకున్నావు అని చెప్పి వీడియో ఉంది ఆరోపించిండు. నువ్వు అతన్నే ఇప్పుడు తీసుకుని అతన్ని అభ్యర్థిగా నువ్వు పక్కకు పెట్టుకుంటున్నావు. కిష్టంపేట అభ్యర్థిగా నువ్వు ఇంకా నేరెళ్ళ మహేందర్ దగ్గర నుంచి ఉద్యోగాలు పెట్టిస్తా కోట్ల అని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకున్నావు. మరి నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకున్నావు, నీ పెట్రోల్ పంపుల దగ్గర పోయి ఎవరికి డబ్బులు ఇచ్చిను, నీ ఇంట్లో ఏ టైంకి ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది కూడా ప్రెస్ మీట్లో నా పక్కన కూర్చొని వాళ్ళు చెప్పారు. సో ఇట్లాంటి చరిత్ర నీది. ఇక్కడ ఇసుక మాఫియా మొదలెట్టిందే నువ్వు. కమలాపూర్లో క్వారీ ఓనర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బెదిరిస్తే వాళ్ళ భార్య హన్మకొండ పోలీస్ స్టేషన్పై నీ పైన కేసు దరఖాస్తు చేసింది. నువ్వు అన్యాయాల అక్రమాలు చేసుకుంటా నీ పైన కేసులు పెడితే నువ్వేమో మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ పైన అరాచకంగా మా పైన కేసులు పెడుతున్నావు, మేము అభివృద్ధి కోసం అడుగుతాను మా పైన కేసులు పెడుతున్నాను, నువ్వు ప్రజల ముందు బిల్డప్ ఇస్తున్నావు. సో మేము చెప్పేది ఏంటంటే కౌశిక్ రెడ్డి, ఇప్పటికైనా మానుకో. నువ్వు మాట్లాడితే ఒక జోకర్, మీ వీడియోలు నువ్వే చూసుకో ఒకసారి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు. నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు, నేను ఎవరు పట్టించుకుంటలేరు. 2 ఏళ్ళు నువ్వు హుజరాబాద్ నియోజకవర్గాల్లో ఏం చేసినావు? నువ్వు ఇప్పుడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎమ్మెల్సీగా 2 ఏళ్ళు విప్పుగా ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా. ఇక్కడ మేము నియోజకవర్గంలో 2 ఏళ్ళు ఏమి అభివృద్ధి చేసినో నేను చర్చకు రెడీ. నా సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఏమేమి అందినో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇక మానుకో. రేపు రాబోయే 2 ఫేజుల ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా ప్రజలు ఏ రకంగా మాకు విజయం చేకూర్చిందో నువ్వు చూస్తూనే ఉన్నావు. రేపు 3వ విడతలో కూడా ఇక ఎట్లా రిజల్ట్ వస్తుందో నువ్వు చూస్తావు. హుజరాబాద్లో 107 గ్రామ పంచాయతీలలో అత్యధిక స్థానాలు మా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి నీకు ఇప్పుడైనా తెలియజేస్తాను. మరి ఇందాక నర్సింగాపూర్ గ్రామం విషయానికి వస్తే, మరి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గూటం సమ్మిరెడ్డి గారు. వారి గురించి మేము చెప్పాలంటే, వారి రైతు కుటుంబం నుంచి వచ్చిండ్రు. వారు 3 పిల్లలు, వాళ్ళ పిల్లలపైన కూడా ఆరోపణ చేసినావు. సిగ్గుండాలి. ఒక పోలీసు గవర్నమెంట్ ఉద్యోగి పైన నువ్వు ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు చూపెట్టు. నువ్వు మా తిరుపతి రెడ్డి గారి పైన నువ్వు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు తీసుకురా, రుజువు చేయి. నువ్వు వారికి 3 పిల్లలు, ఒక కొడుకు డాక్టర్, ఒక కొడుకు సబ్ ఇన్స్పెక్టర్, ఇంకో కొడుకు వ్యాపారవేత్త. 3 కష్టపడి వాళ్ళ తండ్రి గారు వ్యవసాయ కుటుంబం నుండి కష్టపడి వాళ్ళ పిల్లని చదివించి ఒక ఉన్నత స్థానంలో వాళ్ళని పెట్టిండు. వారిపైన నువ్వు ఆరోపణలు చేస్తావు. నర్సింగాపూర్ గ్రామ ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నా, రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో గూటం సమ్మిరెడ్డి గారి గుర్తు కత్తెర గుర్తుకు మీరు ఓటేసి మీ గ్రామంలో అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్యా రాజకీయాలు, ఈ దౌర్జన్యాలు ఉండొద్దు అనుకున్నా, మీరు మంచి మెజారిటీ ఇచ్చి గూటం సమ్మిరెడ్డి గారిని గెలిపియండి. ఖచ్చితంగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాం.